హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కాలి వేళ్ళ మధ్యలో పగలడము. జనరల్గా మనకు కాళ్ళ పగుళ్ళు చూస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ వేళ్ళ మధ్యలో పగలడం అంటే ఎందుకు వస్తుంది ఈ సమస్య అంటే, నార్మల్గా హౌస్ వైఫ్స్ ఏంటంటే బోళ్ళు కడగడం కానివ్వండి, బట్టలు ఉతకడం కానివ్వండి, ఇలా నీళ్ళల్లో తడిసే పనులు చేయడం ద్వారా కాలి వేళ్ళ మధ్య పగులుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్లకు మెట్టెల సందుల్లో చాలా పగులుతుందండి. ఎందుకంటే ఈ నీళ్ళల్లో తడవడం ద్వారా తేమ అనేది మెట్టెల సందు నుంచి తొందరగా తడి ఆరదు. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ వేళ్ళ మధ్యలో పొలుసులుగా రావడము, రెడ్ కలర్ ర్యాషెస్గా రావడము, అంతేకాకుండా స్వెల్లింగ్ వచ్చేసి మెట్టెలు కూడా ఎటు జరగని పరిస్థితికి వస్తుందండి. సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఈ బాధ. అయితే మనకు నార్మల్గా స్వెల్లింగ్ వచ్చింది అంటే మెట్టలు కూడా గట్టిగా అయిపోతాయి, అసలు కదలడానికి కూడా ఉండదు, చాలా సెన్సిటివ్గా అయిపోతుంది అక్కడి స్కిన్ అనేది. ఈ హౌస్ వైఫ్స్ అని కాకుండా జనరల్గా వారి వారి ప్రొఫెషన్స్ బట్టి ఎవరైతే నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసే ప్రొఫెషన్స్లో ఉన్నా కూడా, అంతేకాకుండా చంటి పిల్లలు ఉన్న ఇళ్లల్లో కూడా, ఎక్కువగా పిల్లలు ఉన్న ఇళ్లల్లో కూడా వాళ్ళు చేసే అల్లరికి కానివ్వండి, లేదంటే ఏదైనా ఫుడ్ తినిపించినా కూడా, ఏదైనా ఆడినా కూడా క్లీనింగ్ అని చెప్పేసి ఊరికే గంటలో ఒక 5-6 సార్లు క్లీనింగ్ అని చెప్పేసి వాటర్లో తీసుకెళ్లడము, అలా కాళ్ళ పగల్లో మధ్యలో పగలడము అవుతూ ఉంటుంది. మరి ఈ పగలడాన్ని మనం సులువుగా ఇంట్లో ఎలా తగ్గించుకోవాలి అంటే, మీకు ఇక్కడ కనిపించే ఇంగ్రీడియంట్స్ రెండే రెండండి. ఇక్కడ నేను చూపించబోయేది వ్యాస్లిన్, చూసారు కదా, వ్యాస్లిన్, పసుపు, ఇవి రెండే అండి. వీటిని ఏం చేయాలి అంటే, మనకి ఎంతైతే వ్యాస్లిన్ పడుతుందో అంత వ్యాస్లిన్ తీసి ఈ పసుపులో యాడ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది. ఇక్కడ చూసారు కదా, నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నానంటే ఒక 1/2 స్పూన్ వరకు తీసుకున్నానండి. ఈ 1/2 స్పూన్ని ఈ పసుపులో యాడ్ చేసుకోవాలి. మనము బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్వాంటిటీ అయితే 4-5 డేస్ వరకు వస్తుందండి. ఇది పెట్టగానే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది, అలాగే మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది కదా. మనకు వాటర్ అనేది కూడా, మనకు వేళ్ళ మధ్యలో వాటర్ అనేది కూడా పడదండి, ఎందుకంటే ఇది ఒక కోటింగ్ టైప్లో ఉంటుంది. నేను చూపిస్తాను రాసుకొని కూడా, ఒక్కసారి చూడండి. మీకు ఎక్కడైతే పగులుతుందో, ముఖ్యంగా అయితే మెట్టెల సందులో, నార్మల్గా ఎక్కడైతే పగులుతుందో అక్కడ మీరు ఇది అప్లై చేయండి. చూసారు కదా, మనకు నార్మల్గా పసుపు రాసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, బట్ చాలా మీకు చాలా యూస్ఫుల్ అండి ఇదైతే. మీకు జనరల్గా చలికాలంలో అందరూ వ్యాస్లిన్ వాడుతూనే ఉంటారు కదా. ఇలా రాసేసుకోండి. మీరు చెప్పల్స్ వేసుకున్నా వేసుకోకున్నా పర్వాలేదు. ఇంకా సాక్స్ కూడా అవసరం ఉండదండి రాసుకున్న తర్వాత. ఒకవేళ మీరు బయటికి వెళ్ళేది ఉంటే మాత్రం ఫుల్గా అప్లై చేసుకోండి, ఎందుకంటే నార్మల్గా పసుపు రాసుకున్నట్టే ఉంటుంది కాళ్ళకు. ఇలా రాసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనిపైన వాటర్ పోస్తే ఏమవుతుంది అనేది నేను చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇప్పుడు నేను వాటర్ పోసి చూపిస్తానండి. చూడండి ఒకసారి. మనకు తామరాకు పైన వాటర్ పోస్తే ఎలా అవుతుంది అలాగే అవుతుందండి ఇది. అసలు వాటర్ అనేది ఏ మాత్రం నిలవవు, మనకు తడి కూడా ఉండదండి. చూసారు కదా, అసలు ఏ మాత్రం తడి కూడా ఉండదు మీకు. అందువల్ల ఏమవుతుందంటే అసలు మాయిశ్చరైజింగ్, కంప్లీట్ మాయిశ్చరైజింగ్గానే ఉంటుంది. మెట్టెలు కూడా చాలా మూమెంట్గా ఉంటాయి మనకు. చూసారు కదా, సో మనకు చాలా యూస్ఫుల్ అండి ఇది. మీరు వ్యాస్లిన్ వేసుకున్న తర్వాత మీరు బోలు కడగడము, బట్టలు ఉతకడము, ఎలాంటి పనులు ఏది ఉన్నా కూడా తడికి సంబంధించిన పనులు ఏవైనా చేసుకోవచ్చు అండి. అసలు తడి మాత్రం ఏ మాత్రం అంటదు మీకు. దీంట్లో పసుపు ఎందుకు యాడ్ చేశాను అంటే, మనకు పసుపు అనేది యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది కదా, మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందండి. కొంతమందికి డయాబెటీస్ వాళ్ళు ఉన్నా కూడా ఈ పసుపు యాడ్ చేయడం ద్వారా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా పసుపు యాడ్ చేయడం ద్వారా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది మనకు. సో అందుకే మనకు పసుపు అనేది నేను యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మినీ వ్యాస్లిన్ బాక్స్ అండి. 10 రూపీస్ ఇది బాక్స్. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు.
మీకు ఈజీగా ఉంటుంది. పసుపు ఎక్కడైనా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పసుపు యాడ్ చేసుకొని వెళ్తే సరిపోతుంది. మీరు కొద్దిగా క్వాంటిటీ చేసుకొని కూడా బాక్స్లో పెట్టుకోవచ్చు. కానీ స్టోరింగ్ అనేది ఎక్కువగా చేసుకోకండి, ఎప్పటికప్పుడే చేసుకోండి. ఒక 4-5 డేస్కి వరకే మాత్రమే చేసుకోండి, ఎక్కువగా స్టోర్ చేయకండి. ఎందుకంటే పసుపును వేసాం కానీ ఎక్కువ రోజులు ఉంటుందనేది నాకు తెలియదు. బట్ ఏంటంటే ఒక 4-5 డేస్కి మాత్రం ఆగుతుంది. మీరు అలా చేసుకొని రెగ్యులర్గా యూస్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి చాలా యూస్ఫుల్ వీడియో ఇది. మీరు కంటిన్యూ చేయండి, ఒకసారి వాడండి. ఎవరైతే పగుళ్ళతోని బాధపడేవారు ఉంటే వాళ్ళైతే కంటిన్యూగా వాడుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.